నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు 19వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం మంగళవారం శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఈ రోజు పాల్గొన మాస శుక్లపక్ష దశమి తిథి రాత్రి 12:21 వరకు తదుపరి ఏకాదశి తిథి పునర్వసు నక్షత్రం రాత్రి 8:10 వరకు తదుపరి పుష్యమి నక్షత్రం నక్షత్ర వర్జం ఉదయం 7:10 నుండి 8:54 వరకు మరల రాత్రి 4:59 నుండి రేపు ఉదయం 6:45 వరకు అమృతకాలం సాయంత్రం 5:34 నుండి సాయంత్రం 7:18 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 చంద్రోదయం మధ్యాహ్నం 1:40 చంద్రాస్తమయం రాత్రి 3:16 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 నుండి 12:38 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:34 వరకు మరలా రాత్రి 11:12 నుండి రాత్రి 12 వరకు రాహుకాల మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:56 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 12:24 నుండి 1:55 వరకు యమగండ కాలం ఉదయం 9:22 నుండి 10:53 వరకు ఈ రోజు బాహు దశమి నారద పురాణం ప్రకారం పాల్గొన మాస శుక్లపక్ష దశమి తిథి రోజు 14 మంది యమ దేవతలను వారు యమ ధర్మరాజ మృత్యు అంతక వైవస్వత కాల సర్వభూత క్షయ ఔదంబర దడ్న నీల పరమేష్టి వృకోదర చిత్రగుప్త వీరిని పూజించడానికి అనుకూలమైన ప్రత్యేకించబడిన రోజు అపమృత్యు భయం నుండి బయటపడటానికి ఈ రోజు భక్తులు 14 మంది యమ దేవతలను పూజించి అర్ఘ్య ప్రదానం చేసి పేదలకు దాన ధర్మాలు చేస్తారు ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ యమధర్మరాజు స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం